మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క సెక్యూరిటీ విషయంలో కొంత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కొంత అలజడి అనేది ఉంది. ఏదైతే కమింగ్ 6వ తేదీన ఆయన కర్నూలు డ్రోన్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకి అదనంగా ఒక 40 మందిని సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు ఆయన. ఈయన పర్యటనలో తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. ఆ జనాలతో పాటు సెక్యూరిటీ కూడా పోలీసు భద్రత కూడా తూతూ మంత్రంగా ఉంది. ప్రభుత్వం కూడా ప్రాపర్గా ఆయనకి కల్పించట్లేదు. దాంతోపాటు జనాలు కొన్ని పర్యటనలో మన సత్తెనపల్లి కావచ్చు, ఆయన కాన్వాయ్ పైకి ఎక్కేసి షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు ఒకతను. అలాగే ఈ ఈ గుంటూరు పర్యటనలో కావచ్చు, పొదిలి పర్యటనలో కావచ్చు, చిత్తూరు పర్యటన, బంగారపాలెం పర్యటన కావచ్చు, నెల్లూరు కావచ్చు, మనం విజువల్స్ చూసినప్పుడు చాలా క్లోజ్గా వచ్చేస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశం ఉందన్నట్లు వాళ్ళు భయాందోళనలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం ఒక 40 మందిని రిటైర్ ఆర్మీ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే పర్యటనలో యాడ్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఇక్కడ వీళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా సరే భద్రత కల్పించాలా, కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా మేము భద్రత కల్పిస్తున్నాం ప్రాపర్గాని గవర్నమెంట్ చెప్పినా మళ్ళీ వాళ్ళు మీడియా పాయింట్కి వచ్చేసి ఒక ఎమ్మెల్యే ఆయనకి ఏం భద్రత కల్పించాలా, సాధారణ ఎమ్మెల్యే ఇలాగా కూడా కూటమి నాయకులు మాట్లాడటం మనం చూసాం. ఈయన ఎమ్మెల్యే అని కాదు, మాజీ ముఖ్యమంత్రి ముందు, ఎమ్మెల్యేకి ముందు మాజీ ముఖ్యమంత్రి. ఆ విషయం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని అంతా వదిలేసి భద్రత విషయంలో చాలా లోపాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా భద్రతా బలగాల్ని రంగంలోకి దింపబోతున్నారు.